ఇది రెడ్ రోజ్, అది వైట్ రోజ్. దీన్ని ఓల్డ్ పిక్ పెడతాను నేను, లాస్ట్ ఇయర్ది. ఎంత బాగా వచ్చిందో ఫ్లవర్స్ అయితే. ఇంటి బయట ప్లాంట్స్ ఇవి. కూర దోసకాయను మొన్న ఒకటి మంకీస్ తెంపేసినాయి, ఒకటేమో వర్షాలకు పాడైపోయింది. 14 days నుండి కంటిన్యూ వర్షం. నిన్న కొంచెం సేపు లేదు, ఈరోజు నైట్ మళ్ళీ పడిపోయింది. వర్షాలకు మురిగిపోయినాయి కాయలు. కిందికి ఉన్నాయి చెట్టు, ఇవేమో తినేసినాయి. ఇంకా స్టార్ట్ నాకు కోతులు. వాటి నుండి ఎన్ని కాపాడుకుంటే అవే మనకి. పూత ఉండే కదా మొన్న రామఫలం చెట్టుకి, ఇది ఎండిపోయింది. ఇది పిందె వస్తుంది, చూడాలి. ఇట్లే వర్షాలు పడితే మాత్రం పూతంతా రాలిపోతుంది. బొబ్బర్లు బాగానే ఉన్నాయి, ఈ కలుపంతా తీయాలి. అంత బురద ఉంది. చిక్కుడు చెట్లు, ఇది పెసరకాయ ఉన్నట్టుంది, చూడాలి. బీర చెట్లు తీగలు వచ్చినాయి. వీటికి పారించాలి ఇక. ఇవి కాకర చెట్లు. తీగలు వచ్చేసినాయి. జున్ను తుమ్మ చెట్లు ఎట్లా మొలిచినాయో, గొర్రెలు వేసినాం కదా దాంట్లో వచ్చినాయి. జారిపోతుంది, తుంగంతా జారిపోతుంది. తెగుతుంది, తెగింది అంటే మళ్ళీ వస్తుంది అది వెంటనే. మళ్ళీ వర్షం పడుతుంది, ఏం చేయాలో అర్థమవుతుంది అసలు. జస్ట్ కొంచెం కలుపు తీసిన అంతే, స్టార్ట్ అయింది వర్షం. ఇది చూడండి అసలు ఇట్లా నీరు చెదలు వచ్చి ఇట్లా వర్షానికి మాడిపోయినట్టు అయిన చెట్టు, మల్బరీ చెట్టు మొత్తం. కలుపు తీయనిస్తలేదు, వేరే విత్తనాలను పెట్టనిస్తలేదు వర్షం. 14 days కంటిన్యూ కొట్టింది. నిన్న గ్యాప్ ఇచ్చింది. నిన్న గ్యాప్ ఇస్తే పొలం కాడికి వెళ్ళి వచ్చినాం. సరే ఎట్లా గ్యాప్ ఇస్తుంది అనుకున్నా, ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎక్కువైపోయింది వర్షం. కోపం వస్తుంది నాకు ఈసారి వర్షాన్ని చూస్తే. చాలా చాలా గార్డెన్ పనులు ఉన్నాయి. ఈ ఫ్యాషన్ ఫ్రూట్ ఇది పైకి వాకింగ్ చేసేయాలి. ఇది చింత చెట్టు తీసుకొచ్చి పెట్టినాను నేను. మా హస్బెండ్ పర్మిషన్ ఇస్తలేడు దాన్ని పెట్ట నీకు అస్సలే. అది ఒకటి, ఇది నేరేడు చెట్టు, దానికి దీనికి అస్సలు పర్మిషన్ ఇస్తలేదు. మెల్లగా బతలాడుకున్నాం. పుదీనా మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఈ ప్లాంట్ ఉంది కదా, రోజ్ ప్లాంట్, ఇది ఫ్లవర్ అంతా చూడడానికి గుడ్ లుకింగ్ ఏమి ఉండదు, బట్ స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ స్మెల్ కోసమే ఈ చెట్టుని తీసుకొచ్చి పెట్టినాను. నారెడు చెట్లు కూడా ఇట్లా బూజు వచ్చినట్టు అవుతున్నాయి. వాటర్ నిలిచిపోయి అంత బూజులాగా వస్తున్నాయి. ఇది చక్కెరకెళ్ళి అరటి చెట్లు ఇవి. నా హైదరాబాద్ నుండి మా ఆడపడుచు తీసుకొచ్చింది ఇవి. ఇంత వర్షం పడుతుంటే ఏ చెట్లు ఉంటాయి అసలు. ఇది నల్లారం చెట్టు. చిన్నప్పుడు స్లేట్స్కి రాసుకునే వాళ్ళం. వర్షం అక్కడ అసలు నిల్చొని ఇస్తలే. నల్లారం చెట్టును నేను అక్కడ చూశాను, చూసేసి బారులేగా కనిపించక అన్నట్టుగా తీసుకొచ్చి పెట్టినా నేను. మా పాతింటి సైడు అసలు ఆ చెట్లు కనిపించలే నాకు ఎక్కడ కూడా. సరే ఉండని, పిల్లలకు చూపిద్దాం కొంచెం పెద్ద పెరిగినాక అనేసరికి చిన్న మొలకుంట తీసుకొచ్చి పెట్టినాను. ఒక ఆఫ్టర్ 15 days చూస్తే మా ఇల్లు చుట్టూ అవి ఉన్నాయి అసలు. చిన్నప్పుడు స్లేట్స్కి నల్లారం ఆకులని, ఈ తోటకూర కాడల్ని రుద్దే వాళ్ళం స్లేట్స్కి వేసి. ఇవి కుండీలు ఉన్నాయి కదా, ఈ కుండీలన్నీ బిల్డింగ్ పైకి వెళ్ళాలి. కొంచెం వర్షం తగ్గితే, నా హస్బెండ్ కొంచెం ఫ్రీ అయితే
మెల్లిగా బ్రతిమలాడుకొని ప్లీజ్ నాని కొంచెం పైకి ఎక్కేవంటే ఓ 2 సార్లు తిట్టి ఎక్కిస్తాడు తనే. ఇవి స్వీట్ లైమ్, ఈ సైజ్ ఇంతే ఉంటాయి. ఇది ఇంతే సైజ్ లాస్ట్. ఇది టేబుల్ లైమ్, రాలిపోయినాయి. 14 days అవుతుంది కదా, ఆల్రెడీ ఒకటి ఉండే రాలిపోయింది. ఇది లాస్ట్ సైజ్. ఇవి ఇంతే ఉంటాయి లెమన్స్. ఇది చూపిస్తాను, ఇది లెమనే కదా, దీన్ని పీల్ ఎట్లా వస్తుందో చూపిస్తాను మీకు. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ప్యాషన్ ఫ్రూట్ ఇది ఒకటి కదా, ఇక్కడ ఒకటి ఉంది. జస్ట్ ఇట్లా ఒకటి మా పిల్లల స్కూల్ నుండి ఫ్రూట్ తీసుకొచ్చాను. ఫ్రూట్ తీసుకొచ్చేసి వేసా, ఆ సీడ్స్ లోపల సీడ్స్ తీసేసాను. చాలా వచ్చినాయి, తీసుకెళ్ళారు ఒక్కొక్కరు. తీసుకెళ్ళాక 2 నేను ఉంచుకున్నాను. చూడండి అసలు గోవర్ధనం ప్లాంట్ ఎంత బాగుండే, మొత్తం ఖరాబ్ అయిపోయింది. తీసేయడం అది. నేను దీన్ని ఓల్డ్ పిక్ పెడతాను, ఎంత బాగుండే నా ఫ్లవర్. ఇవన్నిటిని ట్రిమ్మింగ్ చేయాలి ఒకసారి. ఈ 3 days ఫ్లవర్స్. ఎట్టు వెళ్ళినా దీన్ని చూడాలనిపిస్తుంది చెట్టుని. గ్రాస్ కూడా చూడండి ఎట్లా అయిపోతుంది వర్షానికి. పసుపు, లాస్ట్ టైం పెట్టిన పసుపు, వాటర్ నిలుస్తున్నాయి, చూడాలి. నీరు చెదలు వచ్చేసింది మొత్తం. ఉడతలు వస్తున్నాయి కొత్తగా, ఉడతలు తినేస్తున్నాయి దోసకాయలు. ఇవి మా చిన్నప్పుడు ఉండే నాటు గులాబీలు. స్మెల్ చాలా బాగుంటుంది వీటికి ఉన్న స్మెల్. ఏ హైబ్రిడ్ రోజెస్ కూడా స్మెల్ అంతగానో ఉండదు. మళ్ళీ బెంగళూరు గులాబీ అని ఒకటి వస్తుంది, వాటికి ఇంకా బాగుంటుంది స్మెల్. వీటిని తిన్నా కూడా టేస్ట్ ఉంటాయి, ఆ హైబ్రిడ్ అంత టేస్ట్ ఉండవు. దమనములు చూడండి ఎట్లా అయిపోతుంది, చిన్నగా వందర అయిపోయింది వర్షం. టచ్ మీ నాట్ దగ్గరికి మళ్ళీ వచ్చేసా. ఆల్ స్పైసెస్ని మొత్తం మల్బరీ చెట్టు మొత్తం కప్పేసింది. ఇటు సైడ్ కొమ్మలన్నిటిని తీసేస్తాను నేను. మల్బరీస్ చూడండి. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ తినేసారు పిల్లలు, నాకు తెలిసింది. ఇది ఉడత తినేసింది హాఫ్ని. కొత్తగా ఇప్పుడు ఉడతలు కూడా స్టార్ట్ అయినాయి. కొంచెం వర్షం తగ్గినాక ఈ కలుపు తీసేసినాం, స్టార్ట్ అయిపోయింది. చూడండి, నేను మొన్న చెప్పాను కదా కనకాంబరం మొలకలు. ఇక్కడ వరకు మొత్తం తీసేసాను, వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ వస్తుంది. ఇది కూడా నాటు గులాబీయే, ఇది కొమ్మ పెట్టాను ఎనుకుంటా వాళ్ళది అనేసి వచ్చింది మంచిగా. ఇది స్మాల్ రోజ్, బేబీ రోజ్, ఇంతే ఉంటుంది సైజ్. ఇది ఒకటి కొమ్మ పెట్టాను, ఆకులనే రాలిపోయినాయి, చిన్న చిగురు వస్తుంది చూడండి. ఈ చెట్టు మొత్తం ఖరాబ్ అయిపోతుంది, ఊడిపోయిందంతా. దీన్ని రబ్బర్ ప్లాంట్ అంటారు. పోయిందంతే. వర్షానికి అట్లా. ఇది యాక్చువల్గా హ్యాంగింగ్ ప్లాంట్. బిల్డింగ్ పైన చిన్న వర్క్ ఉంది, అది కంప్లీట్ అయినాక ఇవన్నీ కుండీలన్నీ బిల్డింగ్ పైకి వెళ్తాయి. మామూలుగా అయితే ఈ టైం వరకు అయిపోయేది బిల్డింగ్ పైన వర్క్, ఈ వర్షాలు వల్ల ఆగిపోయింది. ఇది లైట్ పింక్, సేమ్ ఆ వైట్లోనే కానీ లైట్ పింక్ కనిపిస్తుందా షేడ్ లైట్గా. నేను హ్యాంగింగ్ ప్లాంట్స్లో టర్టిల్ వైన్ అని ఇంకొకటి ఈ టైపు
ఇది కొంచెం స్టిఫ్ ఉంటుంది కాడ. ఇంకొకటి ఇందులోనే డెలికేట్గా ఉంటుంది. సమ్మర్కి అసలు అది ఎంత ఇంట్లో పెట్టినా, ఎంత షేడ్లో పెట్టినా కూడా ఈసారి సమ్మర్కి అది మొత్తం చనిపోయినాయి. ఇలాంటి వాటిలో పెట్టింది ఇది ఒకటి ఉంది. టర్టిల్ వైన్ అయితే మొత్తం చనిపోయింది. లాస్ట్ ఎంత చిన్న 2-3 కొమ్మలు ఉండే. కొమ్మలు అంటే ఎంత జస్ట్ 3 ఇంచెస్ 2 ఇంచెస్ అట్లాంటివి. ఆ టైప్ ఇవి లాస్ట్ ఉంటాయో చచ్చిపోతాయో అనేసి ఇలాంటి టర్టిల్ వైన్ ఇలాంటివి ఉంటే ఇట్లా జస్ట్ మట్టిలో. ఇక్కడ చెట్టు ఉంది, ఇదేంటి కాకడమల్లె. ఈ కాకడమల్లె కింద జస్ట్ పెట్టా ఇట్లా ఈ టైప్లో చిన్న చిన్నవి లాస్ట్ ఉండిపోతాయి కదా, అది చూడండి. ఇది ఉంది, ఇది ఎట్లా పెరుగుతుంది. దీన్ని మళ్ళీ కుండీలోకి చేంజ్ చేస్తాం. సేమ్ ఇంకొక చెట్టుని కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ పెట్టేశాను. ఇది తులసి చెట్టు కింద ఇటు సైడ్ ఉంటుంది కదా, అక్కడ తులసి చెట్టు ఉంటే ఆ షేడ్ కింద ఇది పెట్టాను. సేమ్ ఇది కూడా కాకడమల్ల చెట్టు కిందనే పెట్టినా. ఇది కూడా స్టిఫ్ కాడది, ఇంకొకటి డెలికేట్ కాడది ఉంటుంది. ఇలాంటివి హ్యాంగింగ్ పాట్స్కి అసలు ఉండకపోతుండే. చూడండి రోజెస్ ప్లాంట్స్ కింద వేసిన ఎంత బాగున్నాయో. టర్టిల్ వైన్ పోయినట్టుంది. ఇది మాత్రం మంచిగా వచ్చింది. ఉంది టర్టిల్ వైన్ కూడా. ఒక్క నిమిషం, ఇక్కడ ఉంది. ఇది చెట్ల కింద వాటి నీడలో వేసాను కాబట్టి బ్రతికినాయి. సరే ఆల్మండను జస్ట్ అక్కడ నేను ఫ్లవర్ తెంపేటప్పుడు కింద పడిపోయింది చిన్న కొమ్మ. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెక్కిన, ఈ మట్టిలో చెక్కేసిన, ఇట్లా వచ్చేసింది చెట్టు. ఈ ప్లాంట్స్ అన్నీ ఫస్ట్ ఇంట్లో ఉండే ఇండోర్ ప్లాంట్స్ కోసం తెచ్చినాను నేను. ఇవి ఇంట్లో ఉంటే ఎందుకో తెలియదు బూజు వచ్చినాయి. ఈ లీవ్స్ పైన వీటి బూజు వచ్చేసి కొంచెం ఇక చనిపోతేమో అన్నట్టు అనిపించినాయి. ఫస్ట్ పాట్స్ చేంజ్ చేసిన నేను. పాట్స్ చేంజ్ చేసేసి బయట తీసుకొచ్చిన. ఓకే మంచిగా అయినాయి మళ్ళీ. ఫస్ట్ ఈ టైప్ వాటిలో ఉండే. ఇది ఐకియాలోది డస్ట్బిన్. ఈ డస్ట్బిన్స్ని పాట్స్గా యూజ్ చేస్తున్నా నేను. చెప్పండి ఒకసారి, ఇంట్లో ఉన్నా కూడా బూజు రాకుండా ఉండాలి అంటే వీటి కేర్ ఏంటో అసలు నాకు చెప్పండి. నేను చాలా సెర్చ్ చేశాను నేను, బట్ నాకు అసలు అవి కూడా అంత వర్కౌట్ అవ్వాలి నాకు. ఇది లెమన్ గ్రాస్. సమ్మర్లో మొత్తం ఇట్లా అయిపోయి కింద సైడ్ మళ్ళీ వచ్చేస్తుంది. దీనికి అసలు ఈ లెమన్ గ్రాస్కి చావే లేదు. ఇది పాట్లో పెట్టేసరికి ఇట్లా ఉంది, కానీ లేదంటే మాత్రం మొత్తం విస్తరించుకుపోతుంది. ఇది కూడా చూడండి ఎట్లా అయిపోయింది. సమ్మర్లోనే అయిపోయింది ఇదంతా. ఇలా ఇవన్నింటినీ కట్ చేయాలి. చూడండి ఇది కూడా ఐకియాలో డస్ట్బిన్. 3 కలర్స్ తెచ్చుకున్నాను. అక్కడ 3 కలర్స్ ఉంటాయి, వైట్, బ్లాక్, రెడ్. ఈ డస్ట్బిన్స్లో పెట్టేసా. ఎక్స్ట్రా తెచ్చుకున్నాను నేను, ఒక 10-15 వరకు తెచ్చుకున్నాను డస్ట్బిన్స్. ఇవే డస్ట్బిన్స్. ఇది రెడ్ కలర్ది, ఇది వైట్ది. ఇక్కడ కూడా ఉంది చూడండి వైట్, ఇది బ్లాక్. యాక్చువల్గా ఇది డస్ట్బిన్ ఐకియాలోది. ఇది ఇట్లా హోల్ చేశాను. హోల్ చేసేసి మట్టేసి ప్లాంట్ పెట్టడమే. ఈ ప్లాంట్ గురించి చెప్తాను, తిట్టుకోవద్దు. ఇది ఉంది కదా, ఇది నేను జూ పార్క్ నుండి తెచ్చినాను. నెహ్రూ జువాలజికల్ పార్క్ ఉంటుంది కదా హైదరాబాద్లో. అక్కడ జస్ట్ మామూలు పిల్లలు ఆడుకుంటుంటే అక్కడ చూసాను ఈ చెట్టుని. ఇది అప్పుడు నేను తీసుకొచ్చినప్పుడు ఒక లీఫ్ ఉంది చిన్నగా, ఒక స్టెమ్ అంతే. అది తీసుకొచ్చేసి పెట్టేసిన, వచ్చేసింది చెట్టు. ఈ చెట్టును సమ్మక్క జాతరకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన నేను. ఇది ఒకటి సమ్మక్క జాతరలో తీసుకొచ్చింది. ఇది నెక్స్ట్ ఇంకొకటి మందార చెట్టు తీసుకొచ్చింది, కానీ అది మామూలు సమ్మక్క జాతర అంటేనే ఫిబ్రవరి సమ్మర్ స్టార్టింగ్లో. ఆ మందార చెట్లు మామూలు పెద్ద పెద్ద చెట్లే ఎండకి ఖరాబ్ అయిపోతాయి. ఆ మొలక కాబట్టి పోయింది. సమ్మక్క జాతరకు సంబంధించి మెమరీస్ ఇవి. ప్యాషన్ ఫ్రూట్ ఏమో మా పిల్లల స్కూల్ది. సో ఇది మా పిల్లల స్కూల్ మెమరీ. ఇది ఉంది కదా తులసి చెట్టు, ఇది 8 మెంబర్స్ కలిసి నాటినాం. ఇది మా ఆడపడుచులు 2, నేను, నా పాప, మా ఆడపడుచుల పిల్లలు మొత్తం కలిసి 8 మెంబర్స్ కలిసి ఉగాది రోజు నాటినాం ఇది. ఈ పసుపుకి కూడా మెమొరీ ఉంది. ఫస్ట్ ఈ పసుపు మా ఇంటికి వచ్చింది మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర నుండే. పసుపు కొమ్మలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి పెట్టినాక ఏమన్నారంటే, మామూలుగా నేను ఏదో
చూద్దాంలే అన్నట్టు పెట్టినాను. ఫస్ట్ ఒకసారి మన ఇంట్లో పసుపు వేసామంటే ఖచ్చితంగా 7 years వేయాలన్నారు. 7 years ఏముందండి, లైఫ్ టైం వేద్దాం అనుకున్నాను నేను. ఇక సో చిన్న ఫస్ట్ నేను తీసుకొచ్చింది 5 or 6 మొలకలు అంతే, అంతకు మించి ఎక్కువ తీసుకోలేదు. అది తీసుకొచ్చినాక వాటిలోనే ఉంచేసేసి నెక్స్ట్ టైం మళ్ళీ వేసినాను. నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ ఇంత అయింది. ఫస్ట్ 5 or 6 మొలకలు, తర్వాత ఇట్లా హాఫ్ వరకు వేసినాను. ఇప్పుడు ఫుల్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ నాకు వేసిన పసుపులో నాకు 2 kgs పసుపు వెళ్ళింది. పసుపు పొడి 2 kgs వచ్చింది. అవి పిక్స్ పెడతాను నేను. లాస్ట్ టైం వెళ్ళినాయి పసుపు కొమ్ములను, ఎంత పెద్దగా వచ్చినాయో. ఇది ఉంది కదా లెమన్, దీన్ని తీస్తాను చూడండి. మామూలుగా అయితే లెమన్స్ ఇట్లా రావు, ఇదైతే ఎంత బాగా వస్తుంది. ఇట్లా మన ఆరెంజ్ వచ్చినట్టు వస్తుంది పొట్టు. చూడండి ఎట్లా వస్తుందో, జస్ట్ ఆరెంజ్ తొనలు వచ్చినట్టే వస్తాయి. ఎంత నీట్గా వస్తాయో. ఇది టేబుల్ లైమ్. మన మామూలుగా ఉంటాయి కదా లెమన్స్, అవి ఒకటి ఫుల్ అయినా తినొచ్చు, కానీ ఇది జస్ట్ ఒక 1 తొన తినాలంటే ఒక రకంగా ఉంటుంది పులుపు. చాలా అంటే చాలా పులుపు ఉంటుంది. మా పిల్లలకు పెట్టి చూపిస్తాను చూడండి. ఇదంటే మామూలు స్వీట్ లైము, అంత స్వీట్ ఏం అనిపించదు. ఇంకా ఎక్కువ రైప్ అయితే బాగుంటుందేమో, కానీ ఈ షుగర్ ఉన్న వాళ్ళకు చాలా మంచిది అంటారు ఈ స్వీట్ లైమ్. ఆల్రెడీ వీళ్ళకి ఈ టేస్ట్ తెలుసు కాబట్టి అంత ఏం ఎగ్జైట్ కాలేదు కదా. ఆల్రెడీ తింటారు కదా మీరు. నువ్వు తిను. సీడ్స్ ఉండనియండి, చూద్దాం, వేద్దాం మళ్ళీ. ఇది సీడ్ వేద్దాం మళ్ళీ. కొంచెం ఎండలో డ్రై అయినాక పెట్టాలి. ఇది స్వీట్ లైమ్. అసలు లెమన్లా అనిపిస్తలేదు అసలు. ఇది మామూలుగా అంతకుముందంటే కొంచెం ఒగర్లా బాగాలేదు, కానీ ఓకే ఈసారి బాగానే ఉంది. లెమన్లా అనిపిస్తలేదు. ఎలా ఉందంటే డిఫరెంట్గా ఉంది. నాకు టేస్ట్ ఏం చెప్పొస్తలేదు, కానీ కొంచెం ఇవేమంటారు బత్తాయి ఉంటుంది కదా, కొంచెం ఆ టైప్ కూడా లేదు. కొంచెం లైట్గా ఆ ఫ్లేవర్ ఉంది, కానీ ఓకే తినొచ్చు, బాగుంది. Math.